అంటే వీళ్ళు కూడా ఫీజులు కడతారు కదమ్మా. మేము కూడా ఫీజులు కడుతున్నాం సార్. సార్ నేను వచ్చింది కూడా విలేజ్ నుంచే, మరి ముందు చెప్పుకోవాలి కదా సార్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్, వర్ణి నుంచి వచ్చిన. అది విలేజే, ఇప్పుడు డెవలప్ అవుతుంది ఏమో. అది విలేజ్ ఒకప్పుడు వచ్చినప్పుడు చెప్పుకోవాలి కదా సార్. మరి ఇప్పుడు పెడితే ఇట్లా ఇక్కడ అంటే ఓన్లీ సిటీ వాళ్ళే చదువుకోవాలన్నా? ఇక్కడ వచ్చి సిటీ వాళ్ళైనా ఫీజులు కడతారు, ఎవరైనా ఫీజులే కడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము సర్టిఫికేట్ ఒక్క లైన్ ఎందుకు వచ్చింది? విలేజ్ రావద్దని ఆ లైన్ ఎందుకు వచ్చింది? సిఎఫ్ఆర్ గురించి వచ్చింది సార్. ఈ సిఎఫ్ఆర్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి రాస్తాం, కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది పేపర్, అది ఒకసారి రాస్తాం. అది ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ సేమ్ మనీ కట్టాలి, మళ్ళీ సేమ్ మనీ కట్టి మళ్ళీ రాయాలి. మళ్ళీ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు రాయాలి. సర్టిఫికేట్ డబ్బులు కట్టాలా? చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు మాకు ఫస్ట్ స్టార్టింగ్ లా. చెప్పకుండానే ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి ఇట్లా ఇన్ని ఉంటాయి సర్టిఫికెట్స్, మీకు రాయాలి, రాస్తే అది ఫెయిల్ అయితే మళ్ళీ కట్టాలి, మళ్ళీ రాయాలని చెప్తున్నారు. అంతేగాని మాకు ఇంత ఫీజు ఉంటుందని ఏం లేదు. ఫస్ట్ నుంచి మాకు అసలు గైడెన్స్ లేదు సార్. సర్టిఫికెట్స్ గురించి చెప్పకుండా డైరెక్ట్ స్టార్టింగ్ మాయమాటలు చెప్పి ఫామ్ తర్వాత ఫెయిల్ అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు ఫీజు డబ్బు కట్టించుకొని మేము లాగా చేస్తారు. ట్రైనింగ్ సర్టిఫికేట్ సార్, ట్రైనింగ్ సర్టిఫికేట్స్ కి ఇంత ఉంటదని చెప్పలేదు మాకు.